క్యాన్లో నీళ్లు కొనుక్కుని తాగుతున్నారా? అవే మంచినీళ్లు అని భ్రమపడుతున్నారా? వంటల్లో కూడా ఆ నీటిని వాడేస్తున్నారా? అయితే మీరు జబ్బుల పాలు కావడం ఖాయం. నడి వయసులోనే ముసలితనానికి రెడీగా ఉండండి. క్యాన్లో వాటర్ తాగుతున్నారా? అయితే మీ ఖేల్ ఖతం. ఆ నీళ్లు క్రమంగా తాగితే 30కే ముసలోళ్లు కావటం ఖాయం. క్లీన్ వాటర్ అని మురిసిపోయి తాగితే రోగాలతో కరిగిపోవటం తథ్యం. సింపుల్ గా చెప్పాలంటే అవి నీళ్లు కాదు, విషం. జనాలు ట్యాప్ వాటర్ తాగటం ఎప్పుడో మానేశారు. డబ్బా నీళ్లు తాగనిదే వారికి మంచినీళ్లు తాగినట్లే ఉండదు. దాహం తీరదు. అది కూడా చల్ల చల్లగా ఉండాలి. చిల్డ్ వాటర్ తాగితేనే గొంతులోకి దిగుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి ఇది వార్నింగే. ఇకపై మీరు అలాంటి అలవాట్లను మార్చుకోకపోతే జబ్బుల్ని కోరి తెచ్చుకున్నట్లే. కొందరైతే ఇంట్లోనే ఆర్ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ ని తాగుతుంటారు. అనేక రకాల ఆర్ఓ సాధనాల్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొంటున్నారు జనం. కానీ వారు కొనేది జబ్బుల్నే అని తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి రివర్స్ ఆస్మోసిస్ చేసిన నీటిని తాగటం ద్వారా ఎన్నో రకాల రోగాల బారిన పడుతున్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఈ నీటినే అమృతంగా తాగేస్తున్నారు. కేవలం 10-15 రూపాయలకే 15 నుంచి 20 లీటర్ల డబ్బా నీరు వస్తోందని సంబరపడుతున్నారు. కానీ వాటి ద్వారా వందల రోగాలు వస్తాయని మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పటికే దశాబ్దాల నుంచి ఈ నీటిని తాగుతున్న వారి ఎముకలు అరిగిపోయి శరీరంలో లవణాల కొరతతో చర్మం పొడిబారిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరికైతే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. అటు నిపుణులు కూడా ప్రజలకు దీనిపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుద్ధి చేసిన నీరు రుచి కోసం అన్ని రకాల లవణాలున్న నీటిని వదిలేస్తున్నారంటున్నారు. ఇలా అయితే కష్టమేనని చెప్తున్నారు. సెమీ పర్మిసిబుల్ లిమిట్ అని చెప్పని ఒకటి ఆ ఫిల్టర్ అనేది మధ్యలో ఉంటుంది, ఒక పొర అనేటువంటిది ఫిల్టర్లో. సో దానివల్ల మనకేంటంటే బ్యాక్టీరియా కానీ లేకపోతే ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇంకేమన్నా సరే ఆల్ మినరల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఒక రకమైన కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. అది ఏంటంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత కమ్మటి టేస్ట్ రావడం వల్ల ఈ ప్రజలకు ఏంటంటే దాని మీద ఎక్కువ వ్యామోహం, అంటే ఆ టేస్ట్ వల్ల వాళ్ళు దాని వైపు మొగ్గు చూపుతున్నారు. దానిలో ఉన్నటువంటి కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ ఇవన్నీ లవణాలు అన్నమాట. మనిషికి కావలసిన లవణాలు. అంటే ఏంటంటే మనకి జీవచర్య జరుగుతుంది కదా మన డైజెషన్ సిస్టంలో, దానికి కావాల్సినటువంటి ఇదిగాను అవి పనిచేయవు. అవన్నీ వేస్ట్ అయిపోయి దారో వాటర్లో లేకుండా పోతాయి. మనం తాగే నీటిలో లవణాలు లేకపోతే శరీర చర్యలు తగ్గిపోతాయి. అజీర్తి, కళ్ళు మసకబారటం, పదే పదే జ్వరం, జలుబు, దగ్గు రావటం, ఎముకలకు అవసరమైన కాల్షియం అందకపోవటం జరుగుతుంటాయి. దీనివల్ల మనకు దీర్ఘకాలిక రోగాలొచ్చే అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగిపోతోంది. అయితే ప్రభుత్వం ఇంటింటికి సరఫరా చేసే నీరు క్లోరినైజేషన్ చేసింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. ఆ నీటిలో అన్ని రకాల లవణాలు అందుతాయి. కానీ చాలా మంది జనం ఆ నీటిని కూడా ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ ద్వారా శుద్ధి చేసుకుని లవణాలు లేకుండా తాగేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీరు అన్ని రకాలుగా శుద్ధి చేసి లవణాలు ఉన్న నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమంటున్నారు నిపుణులు. ఇప్పుడు మా మిషన్ భగీరథ ఉంది. దానిలో ఏంటంటే మేము గోదావరి, కృష్ణా వాటర్ని తీసుకుని, సర్ఫేస్ వాటర్ తీసుకుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పైప్ లైన్ తీసుకొచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేసి దానిలో ఉండే మడ్డితనాన్ని పోగొట్టి దాన్ని శుభ్రం చేశాక